పదే 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 చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా మీరు చెప్పబోయారు, నేను ఆపడం జరిగింది. మేము కక్ష సాధింపులు పాల్పడట్లేదు. ఈ విధంగా చేస్తే గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా ఉండదు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ ఒక్క అంశము ప్రజలు క్లియర్ కట్గా ఇదే అంశం క్యాపిటల్ లేదు కాబట్టి అని, లేదంటే కనుక దాడులు జరిగాయని కాదు, అన్ని విషయాల్ని బేరీజ్ వేసుకొని ప్రజా తీర్పు అనేది ఉండడం జరుగుతుంది. సారీ, కానీ గత ప్రభుత్వం చేసిన మాదిరిగానే మీరు చేస్తున్నారు. ఆ రెడ్ బుక్ అనేది ఒకటి బయటకు తీసుకొస్తున్నారు. ఏదైతే వల్లభనేని వంశీ విషయంలో కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కావచ్చు, ఇప్పుడు జోగి రమేష్ తనయుడు జోగి రాజు విషయంలో కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ రాబోతున్నారు అనేది. జోగి రమేష్ కూడా నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇంటి మీద దాడికి సంబంధించి. ఏంటి మరి చెప్తున్నది ఒకటి, ఆచరణలో ఒకటి కనిపిస్తుందా, లేదా చట్టపరంగానే ముందుకెళ్తున్నారా? ఆశ గారు, ఇప్పుడు ఎవరు కూడా చట్ట విరుద్ధమైన పనులు ఎవరు చేయరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చట్టబద్ధంగానే ఏదైనా వెళ్తా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు జరిగిన అంశాలు కానీ చూసినట్లయితే, మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి కానీ చూసినట్లయితే, అక్కడ ఎవరు తగలబెట్టారు, ఏ విధంగా విలువైన డాక్యుమెంట్స్ తగలబడిపోయినాయో అన్ని స్పష్టంగా, ఏ విధంగా అంటే అది షార్ట్ సర్క్యూట్ వల్ల కాదు, ఇది తగలబెట్టింది అని స్పష్టంగా చెప్పడం జరిగింది. డైరెక్ట్ డీజీపీ గారు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత, అయితే దాని తర్వాత ఒక ఏదైతే కమిటీ లాగా సిసోడియా గారిని ఎవరిని ఇచ్చే ప్రభుత్వం ఆయన వెళ్తే, ఆయన ఫిర్యాదులు తీసుకుంటే కొన్ని వేల మంది వచ్చి ఫిర్యాదులు ఇచ్చారండి. ప్రజలు ఇచ్చారు. ప్రభుత్వం కక్షపూర్తం చేసింది కాదు, ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపు చూపించిన అన్ని ఏళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కబ్జాలు చేసేసింది కొన్ని వేల ఎకరాలు అని చెప్పేసి చూశారు. మనం స్పష్టంగా రామచంద్రారెడ్డి గారు కబ్జా చేసిన భూముల లిస్ట్ అనేది మీరు తీసుకున్నారా? ఒక్క నిమిషం. ఎన్ని సర్వే నంబర్లు, ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని వందల ఎకరాలు తీసుకున్నారా? మీరు వచ్చిన 20 రోజుల్లో చేసిన పని ఏంటి? లక్ష్మణరావు ప్రతి ఒక్కటి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని లోపలేయడం జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి ఆలోచన వల్లేదో మీరు త్వరగా చూస్తారు. అది కూడా అయితే ప్రజలు ఏదైతే చెప్పారో దాని గురించి మాట్లాడుకుంటాం. ప్రభుత్వం దాని గురించి పక్కన పెడదాం. ఏదైతే ప్రజలు కొన్ని వేల మంది వచ్చి ఫిర్యాదులు ఇచ్చారో ఆ ఫిర్యాదులు మొత్తం కూడా ఏళ్ళన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం వైపే చూపించినాయి. ఇది స్పష్టం. రెండోది, ఇక్కడ ఏదైతే జోగి రమేష్ అనే వ్యక్తి ఉన్నాడమ్మా, ఇతనంత పనికి మాలిన వ్యక్తి ఇంకోరు ఎవరు లేరు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోయి దాడి చేసినప్పుడు ఆయన మాట్లాడిన భాష, ఆయన ప్రవర్తించిన విధానం, కత్తులతోటి లేకపోతే రాడ్లతోటి దాడులు చేయడానికి పోయి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటికి పోయిన సందర్భం చూసాం. ఈయన అధికారం ఉన్నప్పుడు మాట్లాడే భాష ఎట్లుంటదంటే అమ్మా, ముసలి నక్క, గుంట నక్క, ఇతనికి వయసు రానట్టు, ఇంకొక 10 ఏళ్ళు పోతే ఇతనికి కూడా అదే వయసు వస్తుంది. కానీ వీళ్ళు మాట్లాడే భాష ఎట్లుంటదంటే ఆ విధంగా ఉంటుంది. కానీ అవన్నీ కూడా కాదమ్మా. ఇక్కడ చాలా స్పష్టమైన ఆధారాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే అగ్రిగోల్డ్ కి సంబంధించి భూములు ఏదైతే ఈ విధంగా సిఐడి అటాచ్మెంట్ లో ఉంటే దాన్ని నువ్వు కొట్టేసే విధమైన వాతావరణంలో నువ్వు కొట్టేసావు. నీ ప్రభుత్వంలోనే నీ మీద కేసులు పెట్టారు. కాకపోతే నీ మీద నువ్వు అధికారంలో ఉన్నావు, ముఖ్యమంత్రికి సన్నిహితుడు కావడం వల్ల నీ మీద కేసులు తీసుకోలేదు. కేసులు పెట్టింది ఆ సంబంధించిన రైతులే పెట్టారు నీ మీద కేసులు. కానీ ఆనాడు నువ్వు పట్టించుకోలేదు, ఎందుకంటే నీ ప్రభుత్వం ఉంది, నువ్వు ఇష్టారాజ్యంగా చేసావు. మళ్ళీ నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే నీ కొడుకు పేరు మీద, నీ చిన్న ఆయన పేరు మీద ఏదైతే పొలాలు సర్వే నెంబర్లు మార్చి చేసుకున్నావో, అటాచ్మెంట్ లో ఉన్న సర్వే నెంబర్లు మార్చి చేసుకున్నావో, అవి మళ్ళీ 2023లోనే నువ్వు అధికారంలో, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే మళ్ళీ అది నీకు సంబంధించి వైసీపీ కార్పొరేటర్ కి సంబంధించి వాళ్ళ బంధువులకు నువ్వు అమ్మింది నిజం. ఇవన్నీ కూడా స్పష్టంగా రికార్డెడ్ గా ఉన్నాయి. దాని మీద అరెస్టులు చేస్తే నా కొడుకు అమాయకుడు, నా ఎలా ఉంటే నన్ను తీసుకోండి, నా కొడుకు మీద చూడండి అని చెప్పి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఇదంతా కూడా ఏదైనా మాట్లాడితే రెడ్ బుక్ భయం అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి నాయకులు దా పట్టుకుంది. దానిలో ఉన్న పేర్లు ఇవన్నీ కాదమ్మా, ఇలాంటి పనికి మాలిన వ్యక్తుల పేర్లు లేవు. క్లియర్ కట్ గా చెప్పేసేయండి, సమయం లేదు కాబట్టి. మీరు ఎవరైనా టార్గెటింగ్ గా ముందుకెళ్తున్నారా? లేదు, అసెంబ్లీ సాక్షిగానే టార్గెటింగ్ గా కాదు, ఏదైనా ఉంటే కనుక చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పి సీఎం చెప్పున్నారు. ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. ఆధారాలు ఉన్న అగ్రిగోల్డ్ గురించి నిన్న జోగి రమేష్ మాట్లాడుతూ కూడా దాడి అటాచ్ చేసింది ఏ విధంగా కొనుగోలు చేస్తారు, అసలు నా కొడుకు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ చదువుకున్నాడు, అక్కడ ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చిన పర్సన్ మీద ఇటువంటి అతను ఎంఎస్ యుఎస్ లో చేశాడమ్మా. ఒక ఎంఎస్ యుఎస్ లో చేసి వచ్చిన వ్యక్తి అతను మళ్ళీ ఎమ్మెల్యేకి ఏదో పోటీ చేసినటువంటి వ్యక్తి ఏదో మొత్తం మీద యువ నాయకుడు ఉన్నాడు. మరి అతను అరెస్ట్ చేసిన సమయంలో అతను మాట్లాడిన దాని మీద కూడా మీరు తీసుకోండి. అందరూ కొనడం లేదా, అందరూ అమ్ముకోవడం లేదా అని మాట్లాడాడు. అతనే అరెస్ట్ చేసిన సందర్భంలో మాట్లాడిన మాటలు, అందరు చేసే పని మేము చేసామన్నాడు.
వాళ్ళ అబ్బాయి వాళ్ళ కొడుకు చాలా మంచివాడు ఉత్తముడు, వాడి మీద కక్ష ఎందుకు అని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. స్పష్టమైన ఓకే, సో ఆధారాలతోనే ముందుకెళ్తున్నాం అంటున్నారు. ఎస్ లక్ష్మణ్ రావు గారు. హర్ష గారు, జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇదంతా పొలిటికల్ వెన్నట్టుగానే చూడాలి. ఎందుకంటే గతంలో తండ్రి చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళారు, పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారు అన్నప్పుడు జోగి రమేష్ గారిని టార్గెట్ చేశారు. లేకపోతే జోగి రమేష్ గారికి కూడా నోటీసులు ఇస్తారని ఇచ్చే క్రమంలో ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చారు కదా. సమస్య లేదు లక్ష్మణ్ గారు, అతను సమస్య లేదు. మళ్ళీ ఇస్తారు. మీ ఆలోచన అర్థమైంది సంపద గారు, మీ ఆలోచన విధానం అర్థమైంది. ఎందుకంటే ఈ అంశానికి దానికి ముడిపెట్టద్దు. నేను చెప్పేది వినండి. ఏదైతే చాలా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఈనాడు పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఈనాడు పేపర్ లో ఇచ్చారు. ఈనాడు పేపర్ లో వచ్చిన దాన్ని బట్టి మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అన్నప్పుడు ఇదే ఏసీపీ కానీ ఇదే సిఐడిలో అటాచ్మెంట్ అయిన వ్యక్తులు కానీ ఎందుకు ఆ రోజున చర్యలు తీసుకోవాలా, ఎందుకు రాలా, దానిపై అభ్యంతరం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు రిజిస్ట్రేషన్ వాళ్ళకి తీసుకెళ్లారు? దీనిలో ఒక విఆర్ఓ ఎంఆర్ఓ కాదండి, ఆర్టీఓ స్థాయిలో డిఆర్ఓ స్థాయిలో ఉంటేనే ఉంటుంది. ఆ ఆర్టీఓ మీరు ఏసీపీ సిఐడి వాళ్ళేమో 800 అంటారు, ఏ వాళ్ళకి పెడితే సిఐడి వాళ్ళు ఆ రాజ్యం పెట్టారు. ఎవరికి ఎదురు చేసామన్నారు. మిగతా ఎదుగురా ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? ఎందుకు వాళ్ళు మార్కెట్ చేయాల? అసలు అమ్మినాడు ఎవరు? ఆ ల్యాండ్ అమ్మిన వ్యక్తులు ఎవరు? ఈ కొండ రాజీవ్ గారు 1 year 2020 అమ్మినప్పుడు అవతల వ్యక్తి ఎవరు? ఆ కొండ వ్యక్తి ఈ ల్యాండ్ దాంట్లో పౌర తెలియకుండా కొన్నాడు, ఈ ల్యాండ్ లో డిస్ప్యూట్ తెలియకుండా కొన్నాడు. అసలు ఈ ల్యాండ్ అగ్రగారు పోయినప్పుడు ఎందుకు వెళ్ళి 80 ఏళ్ళు ఆ 80 ఏళ్ళు ఈయన 88 కొన్నారు. చేశారా 80 ఏళ్ళ నుంచి 80 ఏసీపీ ఆవిడ మాట్లాడి ఆవిడ లక్ష్మణ్ రావు గారు మీ ఆడియో మొత్తం బ్రేక్ అవుతూ వస్తుంది. ఒక్కసారి సిగ్నల్ చూసుకోండి ప్లీజ్. టాపరింగ్ చేస్తే ఆ భూములు లక్ష్మణ్ రావు ఏదైనా తప్పు జరుగుంటే ఇప్పుడు ఒకవేళ తప్పుగా అధికారులు మీ జోలికి వచ్చుంటే కూడా ఈ అధికారులు కూడా వదిలిపెట్టాం. మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా ఒకవేళ వాళ్ళు కావాలనే మీ మీద కక్షతో చేస్తుంటే వాళ్ళు కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకని ఏమి లేకుండా అరెస్ట్ చేయడం, మీరు విచారణ జరిపించాలా, వాళ్ళకి నోటీస్ లేదంటే అక్కడ సరైన దర్యాప్తు చేసిన తర్వాత నిజాన్ని చేసిన తర్వాత అరెస్ట్ చేయాలి. ముందుగా తీసుకెళ్ళి జైల్లో పెట్టేసి ఏమైనా పెట్టి బెయిల్ రాక ఇబ్బంది పెడితే ఏమైనా పెడితే బెయిల్ వస్తుంది, ఏమైనా పెట్టి వ్యక్తికి బెయిల్ వచ్చే అవకాశం ఉందో తొందరగా రాదు. తీసుకెళ్ళి జైల్లో పెట్టి అవ్వదు. అది ఎవరండి A1A2 బెయిల్ మీద బయట కొన్నేళ్లుగా తిరుగుతున్నారు లక్ష్మణ్ రావు. ఎందుకు రాదు అంటే ఎంత రాదు కదా, బెయిల్ వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితి ఆయన ఇప్పుడు విజయవాడ సబ్ జైలుకి తీసుకెళ్లారు రాజీవ్ గారిని, విజయవాడ సబ్ జైలు పెట్టారు. ఇప్పుడు అంటే నేనేమంటానంటే మీరు పూర్వపరాలు నిజ నిర్ధారణ చేసిన తర్వాత చేయండి, నిజంగా తప్పు చేస్తే చేయండి. రవికిరణ్ గారు అంత స్టేట్మెంట్ సమయం లేదు ప్లీజ్. లక్ష్మణ్ రావు గారు అర్థం చేసుకోండి. రవికిరణ్ గారు